బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సోషల్ మీడియాని ప్రస్తుతానికి షేక్ చేస్తుంది ఒక పార్టీ. ఆ పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా కోట్లాది మంది ఫాలోవర్స్ని, దాదాపు 1 కోటి మంది ఫాలోవర్స్ని ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ దాటేసింది. 48 గంటల్లోనే ఇంతమందిని ఫాలోవర్స్ని అది అందుకోగలిగింది. 4 రోజుల్లోనే బీజేపీలో ఉన్న ఫాలోవర్స్ని దాటేసింది కాక్రోచ్ జనతా పార్టీ. బీజేపీలో సుమారు 80 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 80 లక్షల మంది ఫాలోవర్స్ని నిన్న ఒక్కరోజే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంపాదించుకుంది. నిరుద్యోగులని బొద్దింకలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విషయంలో ఆయన నిరుద్యోగ యువత అంతా దేశాన్ని పట్టి పీడిస్తున్నారు, వాళ్ళు బొద్దింకలు లాంటి వ్యక్తులు, వాళ్ళు నిరుద్యోగులు, ఆ నిరుద్యోగులు బొద్దింకల్లాగా మన సిస్టమ్ని, మన ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న మాటలతో పుట్టిన ఒక పార్టీ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆ సిజేఐ, ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బొద్దింక వ్యాఖ్యల్ని నిరసిస్తూ కొత్త పార్టీని జెన్జీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించే లక్ష్యంతోనే సోషల్ మీడియాలో నిరుద్యోగులు అలాగే సోమరిపోతుల్లా ఉన్న వాళ్ళందరితో కలిపి పార్టీని స్థాపించాడు 30 ఏళ్ల అభిజిత్ దీప్కే అనే వ్యక్తి. అభిజిత్ దీప్కే అనే ఈ వ్యక్తి అలాగే పార్టీలో చేరాలంటే వింత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొచ్చారు. దాంట్లో సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అంటూనే దాని ఎండింగ్లో లేజీనెస్ అంటే సోమరితనం అంటూ కూడా యాడ్ చేశారు. మొత్తానికైతే ఈ సోమరిపోతులు కూడా ఉండాలి, సోమరిపోతు అయి ఉంటేనే ఈ పార్టీలో చేరొచ్చు అంటూ ఆయన దానికి సంబంధించిన ఒక ట్యాగ్ లైన్ ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఎగ్జాక్ట్లీ మనం రైట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు కాక్రోచ్ జనతా పార్టీ ఎలక్షన్ సింబల్ కూడా ఒక కాక్రోచ్ అలాగే సెల్ ఫోన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని గంటల పాటు ఫోన్లను పట్టుకొని వీళ్ళు కాక్రోచుల్లాగా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడాడు. కాక్రోచుల్లాగా వీళ్ళు దేశాన్ని పట్టి పీడిస్తున్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు. సో అందుకే మనం పార్టీకి సంబంధించిన సింబల్ చూస్తే కూడా ఒక మొబైల్ ఫోన్ అలాగే ఒక కాక్రోచ్, ఈ రెండింటిని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ని ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. జెన్జీ అంతా కూడా దీనికి చాలా అట్రాక్ట్ అవుతూ దాదాపు 10 మిలియన్ ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతానికి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఈ గ్యాప్లోనే ఎంతమంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఉదయం నేను చూసినప్పుడు 10.6 మిలియన్ ఉండే, ఉదయం నేను చూసినప్పుడు 10.6 మిలియన్ ఉండే. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతానికి 11.6 మిలియన్ అంటే 10 లక్షల మంది, నాకు తెలిసి సుమారు ఒక గంట వ్యవధిలోనే 10 లక్షల మంది యాడ్ అయ్యారు. ఒక జెన్జీ రెవల్యూషన్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అంటూ చాలా మంది విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. దీనికి చాలా మంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సిజేఐ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీ మేనిఫెస్టో గనక సరిగ్గా ఉండి ప్రజలకి మంచి చేసేలాగుంటే మేము ఈ పార్టీలో జాయిన్ అవుతామంటూ చాలా మంది సెలబ్రిటీస్ మాట్లాడుకొస్తున్నారు. ఈ పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. ఆ పార్టీ మేనిఫెస్టోలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా విధులు నిర్వహించిన వ్యక్తులు రాజ్యసభలో ఎంపీలుగా తేలుతున్నారు వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత. సో అలాంటి వాళ్ళని మొదటగా ఆపేస్తాం. చీఫ్ జస్టిస్గా అలాగే న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకుండా ఉండేలాగా మేము ప్రయత్నిస్తాం. అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని పాయింట్స్, వాళ్ళు ప్రజల డబ్బులు ఎక్కడికి పోతున్నాయి వాటన్నిటిని మేము ప్రశ్నించడానికి రెడీగా ఉన్నాము, ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. మా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కొంత సోమరిపోతులై కూడా ఉండాలి అంటూ సెన్సేషనల్ ట్యాగ్ లైన్ కూడా పెట్టుకొని ముందుకు వచ్చారు. ఆ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి ఒక 5 పాయింట్లను కూడా ముందుకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక సెన్సేషన్ గా మారిపోయింది ఈ బొద్దింక పార్టీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పొచ్చు. పార్టీని స్థాపించిన వ్యక్తికి 30 సంవత్సరాలు. అతను ఒక
అబ్రాడ్లో ఉంటూ ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. నేను కూడా నిరుద్యోగునే అంటూ కూడా ఆ పార్టీని ఒకే ఒక వ్యక్తి స్థాపించాడు. 4 రోజుల వ్యవధిలోనే అది 11.6 మిలియన్, అంటే 1,16,00,000 మంది ఫాలోవర్స్ ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇంకా వ్యక్తులు ఉన్నారు. మనం రైట్ సైడ్ బాక్స్లో ఆ పార్టీకి సంబంధించిన సింబల్ని కూడా చూస్తున్నాము. ఎలక్షన్ సింబల్, ఒక మొబైల్ ఫోన్తో పాటు బొద్దింక. సో పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఒక 5 పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ 5 పాయింట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఆ 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఒకసారి, నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్. అంటే జడ్జిగా పనిచేసిన వ్యక్తులు, జడ్జిలు సోమరిపోతులు అన్నారు కాబట్టి జడ్జిని విమర్శిస్తూ ఫస్ట్ పాయింట్ అదే పెట్టారు. సో ఎవరైతే జడ్జిగా పనిచేసి రిటైర్ అవుతారో వాళ్ళు దాని తర్వాత రాజ్యసభ సీటుకు వెళ్ళకుండా ఉండేలాగా మేము చూసుకుంటాం. అది మొదటి పాయింట్ మా మేనిఫెస్టోలో అంటూ రాసుకొచ్చారు. దాంతోపాటు సెకండ్ పాయింట్, ప్రొటెక్ట్ ఎవరీ legit vote. If any legit vote is deleted, whether it is CJP or opposition ruled state, the CEC అంటే ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ shall be arrested under UPA as taking away voting rights of citizens is no less than terrorism. ఇది చాలా రెవల్యూషనరీ